సార్ అలా కాదు, మా కొడుకు బాగానే చదువుతాడు. మా దగ్గర డబ్బులు అంటే అసలే మేము మధ్య తరగతి వాళ్ళం. మా దగ్గర ఉండేదే కొద్దిగా, మరీ మీరు అన్ని డబ్బులు అంటే మేము అలా కట్టాము సార్. ఒకసారి మీరైనా ఆలోచించండి. ఫీజు కట్టకుండా హాల్ టికెట్ ఇవ్వండి. ప్రస్తుతానికి ఈసారి అయితే తెచ్చేసాను. సరే ఫీజు కట్టండి. ఇస్తాను సార్, ఇక్కడ ఉన్నా జేబులో 50,000 దండి. అంతా కరెక్ట్గా ఉందా? కరెక్ట్గానే ఉంది సార్. ఒక మాట, నేను నా కొడుకు కాలేజ్ ఫీజు కట్టాను, నేను మా అబ్బాయి ముట్టుకు చెప్పకండి సార్ ప్లీజ్, మీకు దండం పెడతాను. అయ్యయ్యో నమస్కారం ఎందుకండి, మీ కొడుకు హాల్ టికెట్ ఇచ్చే బాధ్యత నాది. మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళండి. అలాగే సార్. సార్ ఫీజు నానే కట్టి అయినా కానీ ఎందుకు చెప్పొద్దన్నాడు సార్? ఆల్రెడీ మొన్న వాళ్ళ నాన్న నేను అదే మాట అడిగాను. ఏమండి ఎందుకు చెప్పకూడదు? సార్ ఇప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి నా కొడుకుని చదివించుకున్నాను సార్. వాడికి నా కష్టాలు చెప్తే ఎక్కడ వాడు నాతో చేరిపోయి నా అలాగైపోతాడా అన్న ఒక చిన్న భయం సార్. వాడికి చెప్తాను సార్.